మధురానగర్లో మా అకాడమీ మీకు చూపిస్తున్నాను. అలాగే మీకు కొంతమంది కూచిపూడికి ఎంతో సేవ చేసిన కూచిపూడి పెద్ద గురువులు కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. అంటే వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ప్రెసెంట్ కొంతమంది మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. శ్రీ సిద్ధేంద్ర యోగి, కూచిపూడి కళాంబ తల్లిగా కీర్తించే కళాయోగి శ్రీ సిద్ధేంద్ర యోగి. కూచిపూడికి పితామహులు, భామా కలాపం సృష్టికర్త. తర్వాత కూచిపూడి నాట్యత్రయం. మొదటిగా శ్రీ చింతా వెంకటరామయ్య గారు యక్షగాన పితామహులు. శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ గారు బెస్త నృత్యాలను పరిచయం చేసిన వారు. శ్రీ వెంపటి వెంకట నారాయణ గారు, ఈయన సత్యభామ పాత్రలో ఈయన సాటి లేరు. తర్వాత వెంపటి సింసత్యం గారు. సో ఈయన పేరు తెలియని వారు అంటూ ఉండరేమో. నృత్య నాటికలను ప్రవేశపెట్టిన వారు. ఈయన కూచిపూడికి ఒక కొత్త వరవడిని తీసుకొచ్చిన మహానుభావులు. తర్వాత శ్రీ భాగవత రామకోటయ్య గారు గొల్ల కలాపమును ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. అంతేకాదండి, తెలంగాణ రాష్ట్రంకు మొట్టమొదటిగా కూచిపూడిని ప్రవేశపెట్టిన వారు శ్రీ భాగవత రామకోటయ్య గారు. తర్వాత పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు. ఇక శోభానాయుడు గారి గురించి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన నర్తకి శోభానాయుడు గారు. ఎన్నో మూవీస్ ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేసి కూచిపూడిలోని తరించారు. తర్వాత వెంపటి రవిశంకర్ గారు. ఈయన వెంపటి సింసత్యం గారి సంతానంలో ఒకరు. ఈయన కొరియోగ్రఫీలో ఒక కొత్త వరవడే ఉంటుంది. నాట్య శాస్త్రాన్ని మిళితం చేసి చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ చేస్తారు.